ఇదే మన కొత్త ఇల్లు. ఎలాగుంది మేడం? చాలా బాగుంది. ఎంత కష్టపడి ఈ ఇల్లు వెతికానో తెలుసా? ఇదే మన కొత్త ఇల్లు. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త లైఫ్ని ప్రారంభించబోతున్నాం. పాతదంతా మర్చిపో. ఇవాల్టి నుంచి మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నాం. ఏంటి? ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా? లీనా, ఇక్కడ చూడు. చూడమంటున్నానా? నా కళ్ళు చూసి మాట్లాడు లీనా. నీకు నా మీద నమ్మకం లేదా లీనా? నీకు నీ మీదే నమ్మకం లేదు కదా? నువ్వు ఇలా మొహం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు లీనా. ప్లీజే, పాతదంతా మర్చిపో ప్లీజ్ లీనా, ప్లీజ్. ఇది ఓకే, ఓకే అయిపోయింది. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. లేనా, ఈరోజు ఢిల్లీ క్లయింట్తో నాకు మీటింగ్ ఉంది. ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి రావడానికి ఎలాగో మిడ్-నైట్ అయిపోతుంది అనుకుంటాను. నువ్వు నా కోసం వెయిట్ చేయకు, తినేసి పడుకో. ఏంటి? ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? బాగుంది. సరే, ఆఫీస్కి నాకు లేట్ అయింది. నేను అలా బయలుదేరుతాను. ఫోన్ తీసుకున్నా? తీసుకున్నాను. తర్వాత ల్యాప్టాప్? ల్యాప్టాప్ ఉంది. సరేమ్మా, నేను బయలుదేరుతాను. సేఫ్గా ఉండు. బాయ్ బాయ్ బాయ్. తర్వాత హారర్ మూవీ చూడకు. సరే సరే, నేను బయలుదేరుతాను. బాయ్. టాటా, సీ యూ.
లోపలికి రండి. సరే. మీ పేరేంటి? నా పేరు విమల. ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవాళ్ళు? ఇక్కడే పక్కన డాక్టర్ ఒక ఇల్లుంది, అక్కడే పనిచేస్తున్నాను. సడన్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది, నాకు పని పోయింది మేడం. ఓ, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నేను, నా భర్త, మా మామయ్య. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఆయన ఎప్పుడండి పనికి వెళ్తారు? ఎప్పుడు చూసినా ఆ సారా కొట్లోనే ఉంటారండి. మొదట్లో చిన్న చిన్న పనులు కూడా చేసేవారు, ఇప్పుడు డబ్బులు తీసుకుని నన్ను కొడతారు. డబ్బులు లేకపోతే నన్ను చంపేస్తారు. సరే అండి, అదంతా వదిలేసేయండి. పక్కన ఏమైనా మార్కెట్ ఉందా? నాకు కొన్ని థింగ్స్ అంతా కావాలి. షాప్స్ ఏమైనా తెలుసా? ఉంది మేడం, మార్కెట్ పక్కనే ఉంది. మీకేదైనా కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి తెస్తాను. ఇప్పటికీ ఏం అక్కర్లేదు, రేపు నేను మార్కెట్కి వెళ్ళాలి. నువ్వు నాతో పాటు రా. సరే మేడం. సరే, ఇక్కడున్న పనంతా ముగిచేసి సరే. అక్కడ బెడ్రూమ్ ఉంది, సరేనా? తలుపు వెనకాల చాట్ ఉంది. బెడ్రూమ్ ని బాగా క్లీన్ చేయాలి. అలాగే సరేనా? మేడం. ముందు నువ్వు వెళ్ళి బెడ్రూమ్ ని క్లీన్ చేయి. ఓకే మేడం. ఓకే. అరే, ఇదేంటి బొమ్మ? మేడం దగ్గరికి వెళ్ళి ఇదేంటో అడుగుదాం.